ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ నడుబొడ్డున పాత బస్తీలో మదీనా మసీద్ దగ్గర ఉన్నామండి. మరి ఇక్కడే కొద్దిగా 100 అడుగుల దూరంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మరి చార్మినార్ ఉంది. ఈ యొక్క మదీనా మసీద్ చూడడానికి దాదాపు లక్షలాది మంది హిందూ ముస్లిం సోదరీమణులందరూ కూడా వస్తుంటారు. మరి ఈ మదీనా మసీద్కి చాలా చారిత్రాత్మకమైనటువంటి ఈ మదీనా మసీదు, మరి అలాగే మన చార్మినార్ కూడా అంత ప్రాశిష్టమైనటువంటిది. మరి ఈ స్థలాలు చూడడానికి తెలంగాణ నుండి కాక దేశ నలుమూల నుండి, ప్రపంచంలో నలుమూల నుండి చాలామంది కూడా వీక్షకులు వస్తూ ఉంటారు, సందర్శిస్తుంటారు. మరి మదీనా మసీద్ని ఎంత సర్వంగా సుందరంగా అంతా కూడా మనం చూస్తున్నామండి. రాతి కట్టడమే ఎంత బాగుందో ఒకసారి మనం అబ్జర్వ్ చేయొచ్చు. చాలా ఇక్కడికి వస్తానే అట్మాస్ఫియర్ అనేటువంటిది చాలా ప్రకృతి నైపుణ్యం కలిగినటువంటిది. చాలా 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 చక్కగా మనకి ఒక రకమైనటువంటి అనుభూతి కలుగుతుంది ఈ యొక్క మదీనా మసీద్ని చూస్తూనే. మరి మదీనా మసీద్లో మనం చూడొచ్చు, చిన్నపిల్లలతో పెద్దలు అంతా కూడా ఎంత బాగా లోపల ఆకర్షణ ఉన్నారు ప్రార్థనా మందిరంలో. మరి ప్రతి మన రంజాన్ మాసంలో, మరి అలాగే బక్రీద్ రోజున కూడా కొన్ని లక్షలాది మంది, వేలాది మంది మరి ముస్లిం సోదరులందరూ కూడా ఇక్కడికి వచ్చి నమాజ్ ఆచరిస్తారు. మరి ఈ యొక్క మసీద్ దగ్గరలోనే మనము చారిత్రాత్మకమైనటువంటి మరి మనకి చార్మినార్ కూడా ఇక్కడే ఉందండి. మరి ఇదంతా కూడా మన వీక్షకులు చూపించాలనే చిరు ప్రయత్నంలో భాగంగానే ఈరోజు మేము హైదరాబాద్కి వచ్చి మరి మీ ముందుకి ఒకవైపు చార్మినార్, అలాగే మనము కోటి, మరి అలాగే మనకి సంబంధించినటువంటి ఆడవారికి మరి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క చార్మినార్ దగ్గర బ్యాంగిల్స్ అంటే మట్టితో తయారు చేసినటువంటి గాజులు కూడా ఇక్కడ చాలా ప్రసిద్ధిగాంచినటువంటిది. మరి ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది మదీనా మసీద్ అండి. మరి ఈ చార్మినార్ చూసి అలాగే భాగ్యలక్ష్మి దేవాలయం కూడా ఇక్కడ ఉందండి. చార్మినార్ కింద భాగ్యలక్ష్మి దేవి గారు ఈ యొక్క భాగ్యనగరానికి ఈమె పేరు ఉందని చెప్తారు చాలామంది. మరి ఈమెను దర్శించుకోవడానికి చాలామంది కూడా పర్యాటకులు వస్తుంటారు. మరి భాగ్యలక్ష్మి దేవిని దర్శించుకొని మరి ఇక్కడ నుండి వెళ్తుంటారు. మరి హిందూ ముస్లిం కలయికగా ఈ యొక్క చార్మినార్ అనేటువంటిది మన భారతదేశంలో చాలా హిందూ ముస్లిం క్రిస్టియన్ బౌద్ధ సిక్ అని లేకుండా విభిన్న కోణాల్లో విభిన్న మతాలతో భిన్నత్వం ఏకత్వం కలిగినటువంటిదే మన భారతదేశం. ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి మరి సంస్కృతి సాంప్రదాయాలు మనకున్నాయి. మరి దాంట్లో భాగంగా ఈ చార్మినార్ కూడా తమ ఇంటికి సంబంధించినటువంటిదని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటుంటారు. మరి చార్మినార్ని క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. సెంటర్లో శారీస్ అనేటువంటివి, వివిధ రకాలైనటువంటి శారీస్ అనేటువంటివి మనకి లభిస్తాయి. మరి శారీకి సంబంధించి శారీస్ వివిధ రకాలైనటువంటివి మనకి మరీ ముఖ్యంగా ఈడ రేట్స్తో సహా వేశారండి. మరి చాలా చాలా మన కుందర్ వర్క్ కావచ్చు, వివిధ రకాలైనటువంటి శారీస్ అనేటువంటివి ఈ మదీనా దగ్గర లభిస్తాయి. మరి ఈ శారీస్ కొనడానికి మరి పండగల, మరి ముఖ్యంగా ఇప్పుడు పండగల వాతావరణం కాబట్టి మరి దసరా ప్రారంభమైంది. అలాగే ఇక్కడ ఎనీ టైం అంటే మనకి ప్రతి వీకెండ్లో శనివారం ఆదివారం కూడా చాలా బిజీగా ఇక్కడ ఉంటుంది. మరి దాంట్లో భాగంగా వివిధ రకాలైనటువంటి శారీస్ అండి. మరి ఇక్కడ మదీనా వివిధ రకాలైనటువంటి శారీస్ అండి. మదీనా సెంటర్లో మరి ఎంత రద్దీగా ఉందో చూడవచ్చు. శారీస్ కోసము మరి ఆడవారంతా కూడా ఈ పండగల సందర్భంగా మరి ముఖ్యంగా హోల్సేల్ రీటైల్ వ్యాపారస్తులంతా కూడా ఈ ప్రాంతాల నుండి వచ్చి ఈ యొక్క శారీస్ కొనడానికి వేలాది మంది ఇక్కడ ఉన్నారు. మనం చూడొచ్చండి. చూడొచ్చండి, చాలా వ్యాపారం రద్దీగా ఉన్నటువంటిది. మరి ఈ యొక్క వ్యాపారం సందర్భంగా మరి అందులో పండగ అండి. ఇప్పుడు పండగ తరుణంలో మనకి వివిధ అందరూ కూడా వచ్చి పండగలకి మరి ఇంతకుముందు మనం చూసాం గాజులు వైపు, మరి శారీస్ వైపు ఉన్నటువంటి చార్మినార్ దగ్గర ఆడవారికి చాలా ఇష్టమైనటువంటి గాజులు అనేటువంటివి లభించే స్థలంలో ఉన్నామండి. చార్మినార్కి
మరి లెఫ్ట్ సైడ్లో ఈ గల్లీలో అంతా కూడా వివిధ రకాలైనటువంటి ఆడవారు చాలా ఇష్టంగా మరి ఏ కమ్యూనిటీ కావచ్చు, ఎవరైనా ఏ మతమన్నా కావచ్చు, చాలా ఇష్టంగా గాజులు వేసుకునేటువంటిది ఆడవారు ఐదోతనానికి చిహ్నంగా మరి ఈ గాజులను గుర్తిస్తారు. మరి దాంట్లో భాగంగా ఈ హైదరాబాద్ మహానగరంలో చాలా మంచి హోల్సేల్ ధరలోనే రీటైల్ వ్యాపారం చేస్తుంటారు. చాలా మంచి మంచి మోడల్స్ ఉంటాయి. మరి ఆ మోడల్స్ కూడా ఒకసారి వీక్షిద్దాం. రద్దీ ఒకసారి చూడొచ్చండి. అందులో మరి ముఖ్యంగా మనకి దసరా పండుగ ప్రారంభోత్సవం అయింది. మరి ఇక్కడంతా కూడా బతుకమ్మ పండుగ అని చేస్తారు. మరి ముఖ్యంగా వివిధ ప్రాంతాల నుండి ఈ గాజులు కొనడానికి మరి ఈ పండగకి ప్రాముఖ్యతగా ఈ గాజులు బతుకమ్మకి అలాగే తమ ఈ పండగకి దసరా పండగకి తమ వెలువెలుపు అమ్మవారికి మరి తమ కూడా వేసుకోవడానికి ఆడబిడ్డలకి ఇవ్వడానికి గాజులు కొనడానికి సుదీర్ఘ ప్రాంతాల నుండి కూడా మన ఆడవారంతా వస్తున్నారు. మరి ఈ గాజులు అనేటువంటివి చాలా భిన్నంగా అసలు మనం చూస్తే చాలా వివిధ రకాలుగా మరి బ్యాంగిల్స్ అనేటువంటివి ఉంటాయి, ఈ యొక్క గాజులు అనేటువంటివి ఉంటాయి. మరి ఈ గాజులు చూడడానికి చాలా సర్వంగా సుందరంగా మరి ముస్తాబ్ చేసి గాజులు అమ్మడానికి సిద్ధంగా పెట్టారు. మరి వివిధ రకాలైనటువంటి గోల్డ్ అంటే పెళ్ళిళ్ళకి పేరెంటాలకి వేసుకోవడానికి కూడా వివిధ రకాలైన ఇక్కడ చార్మినార్ దగ్గర లభిస్తాయండి. మరి ముఖ్యంగా ప్రఖ్యాతగాంచినటువంటిది ఏంటంటే గాజులు, మట్టి గాజులు అనేటువంటివి ఇక్కడ లభిస్తాయి. ఈ మట్టి గాజులు కొనడానికి సుదీర్ఘ ప్రాంతాల నుండి కూడా చాలామంది వస్తుంటారు. మరి ఇదంతా ఒకసారి చూడొచ్చు మనం. చాలా మదీనా సెంటర్లో వివిధ రకాలైనటువంటి శారీస్ అన్నీ కూడా లభిస్తాయి ఇక్కడ. మరి ఇక్కడ కొనడానికి చాలామంది ఔత్సాహికులు కూడా ఉన్నారండి. మరి ఇది హోల్సేల్ అండ్ రీటైల్ వ్యాపారాలు జరిగేటువంటి స్థలం మదీనా అంటే. హైదరాబాద్లో పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి వివిధ రాష్ట్రాల నుండి, వివిధ ప్రాంతాల నుండి, వివిధ జిల్లాల నుండి కూడా ఈ యొక్క మదీనా సెంటర్కి వచ్చి ఈ యొక్క శారీస్, అలాగే వర్క్, ప్రింటెడ్, కుందన్, మరి అలాగే డ్రెస్సెస్ వగేరా అన్నీ కూడా తీసుకుంటుంటారు. మరి ఇప్పుడు పండగ సీజన్ కాబట్టి చాలా రద్దీగా ఉంది ఈరోజు. మరి అందులో సండే కూడా కాబట్టి విద్యార్థులు అలాగే మరి ముఖ్యంగా ఆడవారు, స్త్రీలంతా కూడా చాలా కొనడానికి ఎగబడుతున్నటువంటిది మనం చూడొచ్చు. పండగ సందర్భంగా మరి ఈ ప్రాంతంలో ఇటువంటి మరి మదీనా సెంటర్ అంటే చాలామందికి ప్రఖ్యాతిగాంచినటువంటిది ఈ మదీనా సెంటర్. మరి ఈడ చాలా వివిధ రకాలైనటువంటివి మరి డ్రెస్సెస్ కావచ్చు, శారీస్ కావచ్చు, మరి అన్నీ కూడా ఇక్కడ లభిస్తాయి. మరి ఇవి కొనడానికి వివిధ ప్రాంతాల నుండి కూడా వస్తుంటారు. మరి దాంట్లో భాగంగా మనం చూడవచ్చు, మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ ఈ మదీనా సెంటర్లో లభిస్తుంది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి చార్మినార్ దగ్గర ఉన్నాము. మరి ఇక్కడ మనం చూస్తున్నాం, మన ఉమ్మడి రాష్ట్రంలో మరి ఎలాగా ప్రపంచ వారసత్వ సంపదలు ఉన్నాయో ఆ విధంగానే మరి ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా మరి చార్మినార్ అనేటువంటిది నవాబుల పరిపాలనలో మరి ఈ యొక్క చార్మినార్ అనేటువంటి నిర్మించారు. మరి చార్మినార్ చూడడానికి వేలాది మంది, లక్షల మంది వివిధ మన ప్రపంచ నలుమూలల నుండి కూడా చాలామంది వీక్షకులు వస్తుంటారు. మరి చార్మినార్ చూడడానికి మరి వీకెండ్లో మరి ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా వస్తూ ఉంటారు. మరి చార్మినార్ సందర్శనకి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క చార్మినార్ చూడడానికి వస్తూ ఉంటారు. మరి చార్మినార్ మనం ఒకసారి గమనిస్తే చాలా సర్వంగా సుందరంగా ఆనాడు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ చార్మినార్ నిర్మించారు. ఇప్పటికీ చెక్కు చెదరినటువంటి చార్మినార్ చూడడానికి అశేషమైనటువంటి జనవాహిని వేలల్లో లక్షల్లో వస్తూ ఉంటారు. మరి ఈ చార్మినార్ని మన వీక్షకులకి మరొకసారి మీ ముందుకి హైదరాబాద్కి వచ్చి మరి మా చిరు ప్రయత్నంలో భాగంగా మరొకసారి ఈ చార్మినార్ని మీ ముందుకి చూపిస్తున్నామండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సాలార్ జంగ్ మ్యూజియం నందు నవాబ్ పరిపాలనలో అనేకమైనటువంటి నైజాం నవాబులు వాడినటువంటి వస్తువులు మరి ఇప్పుడు చూస్తున్నటువంటిది మనకి వాటర్కి సంబంధించినటువంటిది. పూర్వకాలంలో మరి అగ్నిమార్గ్ సిబ్బంది వాడేటువంటి అగ్నిమార్గ్ వాహనం అండి. మరి ఏ విధంగా చూడవచ్చు. మరి సాలార్ జంగ్ అనేటువంటి మ్యూజియాన్ని మనం ఒకసారి వీక్షించండి.
మరి వివిధ రకాలైనటువంటివి మరి ఇక్కడ సర్వంగా సుందరంగా మరి ఇవి చూడండి మనకి హోల్సేల్ రీటైల్లో కూడా వీళ్ళ దగ్గర లభిస్తాయి. మరి ఈ షాపు పేరు కూడా మరి ఫోన్ నెంబర్ అంతా కూడా ఇక్కడ ఉంది. మరి హోల్సేల్ రీటైల్లో కావాల్సినటువంటి వారు మనము వీళ్ళకి సంప్రదిస్తే మరి మనకి ఆభరణాలు పెళ్ళిళ్ళకి మరి ముఖ్యంగా డెకరేషన్ చేసేటువంటి మరి పెళ్లి కూతుర్లకి ముస్తాబ్ చేసేటువంటి వివిధ రకాలైనటువంటి ఈయనే ఓనరు మరి ఈయన నెంబర్ అది. మరి వీళ్ళకి సంప్రదిస్తే మనకి హోల్సేల్ ధరలోనే రీటైల్గా ఇస్తారు ఇవి. మరి వివిధ రకాలైనటువంటి ఆభరణాలు ఇక్కడ చూడవచ్చండి. మరి చార్మినార్ చూడడానికి వివిధ దేశాల నుండి ప్రపంచంలో ఉన్నటువంటి పర్యాటకంగా ఈ చార్మినార్ కూడా గొప్ప ప్రసిద్ధిగాంచింది. ప్రపంచ నలుమూలల నుండి ఈ చార్మినార్ చూడడానికి చాలామంది సంవత్సరానికి లక్షలాది మంది సందర్శిస్తుంటారు. మరి మనకేంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముందు ఉమ్మడి రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో ఈ చార్మినార్ ఉండడం మనకు గర్వకారణం. ఈనాడు తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ఒక జాతీయ చిహ్నంగా కూడా ఈ యొక్క చార్మినార్ అనేటువంటిది తెలంగాణ ప్రభుత్వము రూపొందించింది. మరి ఈ చార్మినార్ చూడడానికి సంవత్సరానికి లక్షలాది మంది కోట్లాది మంది సందర్శకులు వస్తుంటారు. మరి ఈరోజు ఆదివారం కాబట్టి ఎక్కువ రద్దీ ఉందండి. మరి చార్మినార్ దగ్గర ప్రత్యేకంగా మనం చెప్పుకోదగినటువంటి విషయం ఏంటంటే గాజులు అనేటువంటి మట్టి గాజులు స్వయంగా రెడీ చేసినటువంటి మట్టి గాజులు చాలా 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 ఇక్కడ గ్రేట్ఫుల్ అండి. మట్టి గాజులు కొనడానికి కూడా స్త్రీలు అందరూ కూడా వస్తుంటారు. మరి అందులో ఈరోజు ఆదివారం కాబట్టి మరి ముఖ్యంగా ఎక్కువ సందర్శకులు వచ్చే ఈ చార్మినార్ ఉంది. మరి చార్మినార్ దగ్గర ఒకసారి మనం చూడొచ్చు. మరి చార్మినార్ దగ్గర సందర్శకులతో పాటు వ్యాపార రీత్యా కూడా బిజినెస్ కూడా ఇక్కడ మంచి పేరుగాంచింది. బిజినెస్ కూడా బాగా ఇక్కడ తక్కువ రేట్లోనే మనకి ఇంటికి కావాల్సినటువంటి పరికరాలు కావచ్చు, ఇంటికి కావాల్సినటువంటి వస్తువులు కావచ్చు, అలాగే పిల్లలు ఆడుకోవడానికి వస్తువులు కావచ్చు, వివిధ రకాలైనటువంటివి ఈ చార్మినార్ దగ్గర లభిస్తాయి. మరి ఈ చార్మినార్ మనం కూడా ఒకసారి మన ఛానల్ ద్వారా మనం చూడవచ్చు. మరి ఈ చార్మినార్ చూడడానికి వివిధ దేశాల నుంచి వస్తుంటే మనం కూడా ఒకసారి మన ప్రేక్షకులకి మన ఛానల్ ద్వారా చూపిస్తున్నాము.